అన్న చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు ఆ సమావేశంలో? 50,000 ఉద్యోగాలు ఇచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వమే, ఏ ఎక్కువ ముఖ్యమంత్రి కూడా ఇచ్చినా అని చెప్తే దేనికైనా సిద్ధం అని చెప్పేసి కూడా మాట్లాడతాం. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంటారు ఈ ఉద్యోగాలను? కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉద్యోగాలు ఇవ్వలేదన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారి చేతుల నుండి ఇచ్చినవి అయితే, వారు రిలీజ్ చేసిన పోస్టులు అయితే ఈ డిఎస్సికి సంబంధించిన కొన్ని పోస్టులు ఉన్నాయి, ఒక 5,000 దాకా. ఇంకా మెడికల్ సంబంధించింది ఏమో ఉంది, అవి ఒక 5,000 దాకా ఉన్నట్టున్నాయి. మొత్తం ఒక 12,000 సుమారుగా ఇచ్చున్నారు వాళ్ళు, అంతేగాని అవి మొత్తం మిగతా అన్ని మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో భర్తీ చేసి వీళ్ళు ఈ మన నియామక పత్రాలు ఇవ్వడం అయితే జరిగింది. ఆ నియామక పత్రాలు ఇచ్చినప్పుడు ఇక అవన్నీ కలిపి మేము ఇన్ని ఇచ్చినా చెప్పి ఒక టైంలో 50,000 అని చెప్పారు, ఇంకొక టైంలో 70,000 అని చెప్పారు. అలాగా నంబర్ పెరుగుతా పోతూ ఉంది. నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చింది లేదు, ఏం లేదు. మొన్న రీసెంట్గా కూడా విన్న న్యూస్ ఏంటంటే నేను 150,000 పోస్టుల దాకా ఇచ్చినామని చెప్పేసి అని కూడా అన్నారు. అదంతా పగటి మాట, నిజం కాదు, అందులో నిజం ఏం లేదు. ఆ ప్రోగ్రాంలో అయితే ఆవిర్భావ దినోత్సవం రోజున నిరుద్యోగుల గురించి ఏమైనా మాట్లాడబోతా ఉన్నాడా, లేకపోతే జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా చర్చించబోతా ఉన్నాడని చెప్పి చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూసారు. కనీసం నిరుద్యోగుల గురించి కాదు కదా, అసలు ఆ నిరుద్యోగుల మాటనే అసలు ఊసే ఎత్తలే అక్కడ. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల. ఆ వ్యతిరేకత ఎలా వచ్చిందంటే, నిరుద్యోగులకి ఈ ఉద్యోగాలు ఇవ్వటంలో జరిగిన అవకతవకలు ప్లస్ ఆ ఉద్యోగాలు ఇవ్వట్లేదన్న దీని మీదనే వాళ్ళ మీద వ్యతిరేకత ఏర్పడడం వల్ల ఆ వ్యతిరేకత కాస్త వీళ్ళ దాకా వచ్చింది, లేదు కాంగ్రెస్ దాకా వచ్చింది. మేము కూడా కాంగ్రెస్ మాటల్ని నమ్మి విద్యార్థులందరం సపోర్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడంలో ఖచ్చితమైన కీలక రోల్ పోషించాలని చెప్పొచ్చు. నిరుద్యోగులు పోషించినాం, ఆ విధంగా గెలిపించుకున్నాం. ఖచ్చితంగా మాకు నోటిఫికేషన్ ఎప్పుడు మన అక్టోబరు ఆ నెలలో లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో అనుకుంటా మన జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ అనేది కాస్త ఎస్సీ వర్గీకరణ అదని ఇదని రకరకాల కారణాలు చెప్పుకుంటూ మొన్నటి దాకా వచ్చింది. ఇక June 2 అంటే తెలంగాణకు సంబంధించిన చాలా ప్రముఖమైన రోజు, ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజున ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించిన ఒక మాట ఉండిద్ది అని అనుకున్నాం, అది రాలేదు. అందుకని మా యొక్క అసంతృప్తిని, మా యొక్క వ్యతిరేకతని మేము ఈ రూపంలో తెలియజేయాలని ఈరోజు గ్యాదర్ అయినాం ఇక్కడ. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఇది పెద్ద మొత్తంలో కాకుండా ఉండాలంటే మాకు ఈ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాలి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలి. అసలు ఎందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అటు బీఆర్ఎస్ పైన వ్యతిరేకత, ఏదైతే ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది, నిరుద్యోగులంతా ఆమైపోతున్నారు, జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎంతో మంది కూడా చనిపోతున్నారు, ఆర్థిక పరిస్థితులు బాలేక అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మీరు అందరూ సపోర్ట్తో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిరుద్యోగుల పక్షాన్ని ఎందుకు నిలబడలేకపోతుంది? ఎందుకు లేకపోతుంది అనే విషయం అయితే మనం అది ఎందుకు అనేది చెప్పలేమన్నా. కానీ ప్రతి ప్రభుత్వం గెలిచిన తర్వాత వాళ్ళు నిమ్మకి నేనెత్తనట్టు, దున్నపోత మీద వానం కురిసినట్లు ఈ రకంగా వ్యవహరిస్తుందని అనిపిస్తుంది. ఇప్పుడు మన సీఎం గారు చెప్పిన మాట, ఆయన గెలవక ముందు చెప్పిన మాట ఏంటంటే, నిరుద్యోగులు ఎలాంటి అవస్థలు పడుతున్నారు, నిరుద్యోగులు రోడ్ల మీద ఎలా తిరుగుతున్నారు, ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఎలాంటి బాధలు పడుతున్నారు, అదే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా నోటిఫికేషన్స్ ఇస్తూ పోతుంటే ఉద్యోగాల్లో వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, రాని వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ చక్కగా ముందుకెళ్తారు. మనం ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేయొద్దు, మన వల్ల మంచి జరగాలి తప్ప చెడు జరగొద్దు అనే విధంగా ఆయన మాట్లాడితే కానీ గెలిపించారు. గ్రామీణ స్థాయి నుండి ప్రతి కారణం నుండి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ ఓటు బ్యాంక్ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. మీరు గమనిస్తే అదే తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఏరియా నుండే ఎక్కువ ఓట్లు గెలుస్తున్నది. సో ఎందుకు గెలిపించుకున్నారంటే నిరుద్యోగుల వ్యతిరేకత అది. అయితే ఇప్పుడు నిరుద్యోగులను విస్మరించడం అనేది మంచి మాట కాదు. ఖచ్చితంగా నిరుద్యోగుల విషయంలో కొద్దిగా మనసు పెట్టి ఆలోచించి గెలిపించుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి మళ్ళీ సపోర్ట్ చేసి మళ్ళీ గెలిపిస్తాం. అది జరుగుతుంది. అది జరగాలని అంటే నిరుద్యోగుల విషయంలో కొంచెం మంచి మాటతో ఆలోచించి, మంచి మనసుతో ఆలోచించి, పెద్ద మనసుతో ఆలోచించి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వాలి. మేము ఇంతవరకు కొన్ని ధర్నాలు ప్రోగ్రాంలు లాంటివి జరుగుతున్నా కానీ ఖచ్చితంగా ఏవో జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పేసి నేనైతే ఇప్పుడు పర్సనల్గా అటెండ్ కాలేదన్న. కానీ ఈ రోజు వచ్చిన వయ్యూలో ఇది నాకు మాత్రం ఇది ప్రారంభం. ఎందుకంటే నేను ఎదురు చూసిన అక్టోబర్లో అన్న నోటిఫికేషన్ వస్తుంది, అది జనవరి ఫిబ్రవరి అవ్వచ్చు అని అనుకున్నాం. జనవరి ఫిబ్రవరి అవుతుంది అనుకున్నది కాస్త జూన్ రకరకాల కారణాలతో ఇక్కడ వరకు వచ్చి June 2 అనే నోటిఫికేషన్ ఇస్తే ఈ ఇయర్ ఎండింగ్ వరకు పోస్టులో ఉంటాం కావచ్చు, మంచి చదివి జాబ్ వస్తే నీ పోస్టులో ఉంటా కావచ్చు అని ఆశతో ఎదురు చూసిన. ఇది పోస్ట్ పోయిన కొద్ది నేనేం చేస్తుంటా, ప్రిపరేషన్లోనే ఉంటా. ఇన్నాళ్ళు చదివిన ఎందుకు వదలాలి అన్న కారణంతో ప్రిపరేషన్లోనే ఉంటా, ప్రిపరేషన్లోనే ఉంటా. ఇది ప్రిపేర్ అవుతున్నందుకు నా ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడం వల్ల నా కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలవుతుంది. ఇది ఎన్నాళ్ళు కొనసాగాలి? ఖచ్చితంగా గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి మాకు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలనేది అయితే మా కోరిక. ఇది కానీ జరగకపోతే మాత్రం మాకు సంబంధించిన ఈ నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన ఒక ఇనిషియేషన్ ఏంటంటే ఇది ఈ రోజు ప్రారంభం. 18వ తారీఖు రోజు చాలా పెద్ద మొత్తంలో నిరుద్యోగం మన ఆమర నిరాహార దీక్ష చేద్దాం అనే విధంగా అయితే మాట్లాడున్నారు. ఖచ్చితంగా వీలైనంత వరకు ఈ నిరుద్యోగులు అనే వాళ్ళు చిన్న సంఖ్యలో లేదు. తెలంగాణ వ్యాప్తంగా 80 లక్షల సంఖ్యలో ఉన్నారు. ఆ సంఖ్య అంతా గ్యాదర్ అయితే పరిస్థితి వేరే ఉంటుంది. అది జరగాలి. ప్రారంభం అనేది ఒక చిన్న అగ్ని కనకే, కానీ అది పెద్దగా అయితే ఎంత విస్తారంగా ఉంటుంది అనేది
అది గవర్నమెంట్ చూడకుండా ఉండాలంటే ప్రతిసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అయితే ఏం చెప్తా ఉన్నారంటే, కాదు వీళ్ళు కావాలనే ఈ బీఆర్ఎస్ వాళ్ళను మ్యానిపులేట్ చేస్తా ఉంది, నిజంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, గ్రూప్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఎవరు కూడా బయటకు వచ్చి ఇట్లా ధర్నాలు రాస్తారోకోలు ఎవరు నిర్వహించాలి, వీళ్ళందరూ వెనక బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తుంది అని చెప్పేసి ప్రతిసారి చెప్తూ వస్తా ఉన్నారు. అంటే నిజంగా మీ వెనక బీఆర్ఎస్ పార్టీ ఉందా, లేకపోతే మీకోసం మీరు పోరాటం చేస్తున్నారు? మా బీఆర్ఎస్ పార్టీ అనేది అసలు రాజకీయ పార్టీ అంటేనే నాకు ఎవరు తెలిసిన లేరు. రాజకీయ పార్టీకి సంబంధించిన సంబంధమే లేదు నాకు. నేను నిరుద్యోగిని, కష్టపడుతున్నా. ఒక్కొక్క టైంలో నేనేమేం పనులు చేస్తున్నా కూడా చెప్పలేను. ఇల్లు గడవడం కోసం, నా పరిస్థితులు గడవడం కోసం నేనేం పని చేస్తాను పర్సనల్గా, అది నా ప్రాబ్లం. అలా ఏదో ఒకటి చేస్తూ నేను పోటీలో ఉంటే రేపు జాబ్ వస్తే బయటపడతా కావచ్చు అని ఆశగా ఎదురు చూసిన. ఈ నోటిఫికేషన్స్ కాకపోతే నేను కష్టపడిందంతా ఏం కావాలి? సో ఏ రాజకీయ పార్టీ ఉందని చెప్పడం మాత్రం కరెక్ట్ మాట కాదు. ఆవేదన చెంది ఇబ్బంది పడి ఇక్కడ దాకా వచ్చి మాట్లాడుతున్నాం తప్ప మా వెనక పార్టీలు అనేవి లేవు. దాదాపు పార్టీలకు సంబంధించిన విషయంలో కూడా ఈ జేఏసీ మాకు జేఏసీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో మోతీలాల్ నాయక్, ఆ మోతీలాల్ నాయక్ అన్న చెప్పింది ఏంటంటే మనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని అని క్లియర్గా చెప్తున్నారు. రాజకీయ బలం తీసుకోవాలంటే తీసుకోవచ్చేమో, కానీ ఏ రాజకీయ పార్టీని తీసుకోవాలి, ఎవరిని నమ్మాలి? ఇప్పుడు మేము విశ్వాసంతో గెలిపించుకున్న ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి వాళ్ళనే మేము బతిలాడుతున్నాం, మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఏ రాజకీయ పార్టీ లేదు అంతే. కాబట్టి నిరుద్యోగుల విషయంలో మంచితనంతో ఆలోచించి మాకు మంచి చేయాలని, మాకు న్యాయం చేయాలని, మా ఆవేదనని ఆలోచించాలని, నోటిఫికేషన్స్ ఇవ్వాలని మేము బలంగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు 18 వరకు ఈ నోటిఫికేషన్ సంబంధించి కానీ, జాబ్ క్యాలెండర్ సంబంధించి కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రావాలి.